కాన్సెప్ట్ ఎవల్యూషన్ ఆఫ్ పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్. ప్రీవియస్ క్లాస్లో ఇన్ఫిక్స్ టు పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ ఎలా కన్వర్జేషన్ చేయాలో చూసాం కదా. ఇప్పుడు పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ ఎగ్జాంపుల్ తీసుకుని దాన్ని ఎలా ఎవల్యూట్ చేయాలో ఓకేనా యూజింగ్ స్టాక్ని యూజ్ చేసి ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ డెఫినేషన్: ఏ పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ఆపరేటర్స్ అండ్ ఆపరెంట్స్ in which the operator is placed after the operands. That means in a postfix expression the operator follows the operands. సో ఇక్కడ మనం పోస్ట్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి, ఆపరెంట్స్ తర్వాత మనం ఆపరేటర్స్ని ప్లేస్ చేస్తే దాన్ని పోస్ట్ఫిక్స్ ఎక్స్ప్రెషన్స్ అంటామని తెలుసుకున్నాం కదా. సో ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ ఏ అనే ఒక ఆపరెండ్, బి అనేది ఆపరెండ్ ఓకేనా. నెక్స్ట్ ఆపరేటర్ ఓకేనా, ఆపరెండ్ 1 ఆపరెండ్ 2 ఆపరేటర్. సో ఈ విధంగా ఉంటే మనం పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ అని కాల్ చేస్తాం కదా. సో ఇప్పుడు ఈ పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ని ఎవల్యూట్ చేయాలి అంటే కొన్ని స్టెప్స్ ఫాలో అవ్వాలి. అవేంటో చూద్దాం. పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ ఎవల్యూషన్ యూజింగ్ స్టాక్ డేటా స్ట్రక్చర్. ఏ పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ కెన్ బి ఎవల్యూటెడ్ యూజింగ్ ది స్టాక్ డేటా స్ట్రక్చర్. To evaluate a postfix expression using stack data structure, we can use the follow steps. First one, read all the symbols one by one from left to right in the given postfix expression. First ఇచ్చిన ఎక్స్ప్రెషన్ని వన్ బై వన్ మనం లెఫ్ట్ టు రైట్ మనం రీడ్ చేయాలి. రీడ్ చేసిన తర్వాత ఎక్స్ప్రెషన్ స్టార్ట్ చేయాలి. నెక్స్ట్ సెకండ్ వన్, ఇఫ్ ది రీడింగ్ సింబల్ ఈజ్ ఆపరెండ్ దెన్ పుష్ ఇన్ టు ది స్టాక్. సో ప్రీవియస్లో మనం ఆపరెండ్ యూజ్ చేస్తే డైరెక్ట్గా ప్రింట్ చేయాలి కదా. సో ఇందులో అలా కాదు, ఆపరెండ్ వచ్చినట్టు అయితే మనకి ఇక్కడ స్టాక్లో మనం పుష్ చేయాలి, అంటే ఇన్సర్ట్ చేయాలి. నెక్స్ట్ స్టెప్, ఇఫ్ ది రీడింగ్ సింబల్ ఈజ్ ఆపరేటర్ దట్ మీన్స్ ప్లస్ మైనస్ ఓకేనా యాస్ట్రిక్ ఎక్సెట్రా ఇలాంటి ఆపరేటర్స్ వచ్చినట్టయితే దెన్ పెర్ఫార్మ్ 2 pop operations and store the 2 popped operands in 2 different variables. సో మన ఈ సింబల్స్ వచ్చినట్టయితే మనం డైరెక్ట్గా పెర్ఫామ్ చేయాలి. దెన్ పెర్ఫామ్ రీడింగ్ సింబల్ ఆపరేటర్ యూజింగ్ ఆపరెండ్ 1 అండ్ ఆపరెండ్ 2 అండ్ పుష్ రిజల్ట్ బ్యాక్ ఆన్ ది స్టాక్. ఆపరెండ్ చేసిన తర్వాత మనం స్టాక్లో ఆ రిజల్ట్ని ప్లేస్ చేయాలి ఓకేనా. పుష్ మీన్స్ ఇన్సర్ట్ చేయాలి. నెక్స్ట్ ఫైనల్లీ పెర్ఫామ్ ఏ పాప్ ఆపరేషన్ అండ్ డిస్ప్లే ది పాప్డ్ వాల్యూ యాజ్ ఫైనల్లీ ఓకేనా రిజల్ట్. ఫైనల్ రిజల్ట్ని మనం పాప్లో డిస్ప్లే చేసి ఆ ఫైనల్ రిజల్ట్ని డిస్ప్లే చేస్తాం స్టాక్లో ప్లేస్ చేసి. ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్, ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ ఈ విధంగా తీసుకున్నాం. 5 + 3 × 8 - 2 ఓకేనా. సో దీన్ని పోస్ట్ ఫిక్స్గా మనం చేయాలి అంటే ప్రీవియస్ క్లాస్లో చేంజ్ చేసాం కదా, కన్వర్ట్ చేసాం. సో ఆ విధంగా చేసినట్టయితే పోస్ట్ ఫిక్స్ మనకి ఈ విధంగా వస్తుంది. 5 × 3 + 8 × 2 ఓకేనా మైనస్ యాస్ట్రిక్. ఈ విధంగా పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ అనేది క్రియేట్ అవుతుంది. ఇప్పుడు మనం ఇచ్చిన పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ని దాన్ని ఎవల్యూట్ చేస్తున్నాం ఓకేనా. ఇప్పుడు మనకి ఎవల్యూట్ చేస్తే ఏమొస్తుంది, 5 + 3 8 8 × 8 - 2 6 8 × 6 48 కదా రిజల్ట్ ఓకేనా. 8 6 48. సో మనకి ఫైనల్ రిజల్ట్ 48 రావాలి. సో దాని ఎవల్యూషన్ ఎలా చేయాలో స్టాక్ యూజ్ చేసి డేటా స్ట్రక్చర్లో చూద్దాం. ఫస్ట్ ఇనీషియల్గా రీడింగ్ సింబల్ స్టాక్ ఆపరేటరు ఎవల్యూటెడ్ ఓకేనా. సో ఎక్స్ప్రెషన్ ఫస్ట్ ఇనీషియల్ స్టేజ్లో స్టాక్ ఎంప్టీగా ఉంటుంది. నెక్స్ట్ నథింగ్, దేర్ ఈజ్ నో ఎలిమెంట్, ఆపరేటర్ ఆర్ ఆపరెండ్. సో నెక్స్ట్ వన్ ఫస్ట్ ఏంటి 5 ఉంది. సో 5 అనేది ఆపరెండ్ కదా. సో ఆపరెండ్ వస్తే మనం ఏం చేయాలి, పుష్ చేయాలి. పుష్ 5 అంటే 5ని మనం స్టాక్లో ఇన్సర్ట్ చేయాలి ఓకేనా. నెక్స్ట్ నథింగ్ అంటే దేర్ ఈజ్ నో ఆపరేటర్, ఆపరేటర్స్ ఏం లేదు కాబట్టి ఇది నథింగ్ ప్లేస్ చేస్తాం. నెక్స్ట్ వన్ ఏంటి, ఆపరెండ్ 3 ఉంది కదా. సో 3ని మనం పుష్ చేయాలి. సో పుష్ 3 = సో ఫస్ట్ 5 తర్వాత 3ని ప్లేస్ చేసాం. సో స్టాక్లో 2 వాల్యూస్ ఉన్నాయి. ఇక్కడ మనకు ఆపరేటర్స్ ఏం లేవు కాబట్టి నథింగ్ ప్లేస్ చేసాం. నెక్స్ట్ ఇప్పుడు 5 3 ఫస్ట్ మనం ప్రయారిటీ ఇచ్చాం. నెక్స్ట్ ఆపరేటర్ ఇక్కడ ఏముంది, ప్లస్ ఉంది. సో ప్లస్ 2 ఆపరెంట్స్ వచ్చిన తర్వాత మనం దాని యొక్క పెర్ఫార్మెన్స్ చేయాలి కదా క్యాలిక్యులేషన్స్. సో ప్లస్ ఆపరేటర్ వాల్యూ 1 పాప్, వాల్యూ 2 పాప్. సో ఇక్కడ వాల్యూస్ని పాప్ చేయాలి అంటే ఇక్కడ ఫస్ట్ 5 నెక్స్ట్ 3 ఆ రెండింటిని మనం ఏం చేయమంటున్నాం, ఎడిషన్ చేయమంటున్నాం. సో 5 + 3 ఎంత వస్తుంది, 8 వస్తుంది. సో ఈ రిజల్ట్ అనేది స్టాక్లో ఇప్పుడు ప్లేస్ చేయాలి యాజ్ ఏ రూల్. ఇప్పుడు మన రూల్స్ చూసాం కదా ఇందులో. సో ఆ రూల్ ప్రకారం మనం 2 ఆపరెంట్స్ని ఇక్కడ పెర్ఫామ్ చేసిన తర్వాత ఆ రిజల్ట్ని మనం స్టాక్లో ప్లేస్ చేసాం ఓకేనా. నెక్స్ట్ ఎలిమెంట్ ఏంటుంది, 8 ఉంది. సో 8ని మనం స్టాక్లో పుష్ చేసాం. నెక్స్ట్ 2 ఉంది కదా. సో 2ని కూడా పుష్ చేసాం, 8 2 వచ్చింది.
నెక్స్ట్ ఆపరేటర్ చూద్దాం. ఆపరేటర్ ఏముంది ఇక్కడ మైనస్ ఉంది. సో మైనస్ వచ్చేటప్పుడు మళ్ళీ ఇక్కడ వాల్యూ 1 పాప్ చేస్తాం, అంటే 8 ఉంది. ఓకేనా. నెక్స్ట్ వాల్యూ 2 పాప్ చేస్తాం 2. సో వాల్యూ 2 ఏంటుంది ఇక్కడ 2 ఉంది. సో ఇప్పుడు పెర్ఫామ్ చేయాలి మైనస్ ఆపరేటర్ యూజ్ చేసి. 8 - 2 ఎంత అవుతుంది 6 అవుతుంది. ఆ 6 ఫైనల్ రిజల్ట్ ఇక్కడ స్టాక్లో ప్లేస్ చేస్తాం. సో ఇది నెక్స్ట్. ఇప్పుడు బ్రాకెట్స్లో ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చాం కదా. నెక్స్ట్ యాస్ట్రిక్ని ప్లేస్ చేస్తాం. సో యాస్ట్రిక్ ప్లేస్ చేసినప్పుడు ఇక్కడ ఫస్ట్ ఏంటంటే ఎలిమెంట్స్ ఉన్నాయి 8. ఫస్ట్ లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ కదా, లాస్ట్ పెట్టిన వాల్యూ మనం ఫస్ట్ తీసుకుంటాం, తర్వాత వాల్యూ 8 ఉంది. సో 8 ఈ రెండింటికి ఆపరేషన్ ఏం పెర్ఫామ్ చేయాలి మనం, యాస్ట్రిక్ సింబల్ అంటే ఇంటూ 6 × 8. సో 48 వచ్చింది కదా. సో రిజల్ట్ ఏదైతే వచ్చిందో అది 48ని ఇక్కడ ప్లేస్ చేసేసాం. ఫైనల్గా మనం రిజల్ట్ని పాప్ చేస్తాం, అంటే 48ని ప్రింట్ చేస్తాం అవుట్పుట్. సో ఇప్పుడు ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ ఇచ్చిన ఎక్స్ప్రెషన్కి మనం ఎవల్యూట్ చేసినట్టు అయితే దాని యొక్క అవుట్పుట్ ఏంటి ఇన్ఫిక్స్లోని 48. అలాగే పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్స్ చేసినా మన దాని యొక్క వాల్యూ ఏంటి వస్తుంది 48. సో ఇక్కడ ఒక ఎక్స్ప్రెషన్ని ఇన్ఫిక్స్ చేసిన పోస్ట్ ఫిక్స్ చేసిన నెక్స్ట్ ఫ్రీ ఫిక్స్ చేసిన వాల్యూ అనేది అవుట్పుట్ అనేది సేమ్గానే ఉంటుంది. అది బెస్ట్ ఎగ్జాంపుల్. ఓకేనా, అర్థమైంది అనుకుంటాను కాన్సెప్ట్. ఎవరికైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి, రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో ఇక్కడ ఇన్ఫిక్స్ టు పోస్ట్ ఫిక్స్ కన్వర్ట్ చేసేటప్పుడు కొన్ని రూల్స్, నెక్స్ట్ దాన్ని ఎవల్యూట్ చేసినప్పుడు లైక్ ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్స్ కానీ పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ కానీ ఎవల్యూట్ చేసినప్పుడు కొన్ని రూల్స్ని మనం ఫాలో అవ్వాలి. ఓకేనా, రెండింటికి సేమ్ కాదు, డిఫరెన్స్. ఒకసారి మనం ఈ రూల్స్ చెప్తాను చూడండి. ఫస్ట్ మనం ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ ఇచ్చిన, ఫ్రీ ఫిక్స్ ఇచ్చిన, నెక్స్ట్ పోస్ట్ ఫిక్స్ ఇచ్చిన ఏ ఎక్స్ప్రెషన్ ఇచ్చినా ఫస్ట్ స్టార్టింగ్ మనం రీడ్ చేయాలి. ఓకేనా, ఆ ఎక్స్ప్రెషన్ రీడ్ చేస్తాం 1 by 1, లెఫ్ట్ టు రైట్, లెఫ్ట్ నుండి రైట్ ఫాలో అవ్వాలి మనం. ఓకేనా, రైట్ నుండి లెఫ్ట్ కాదు, లెఫ్ట్ నుండి రైట్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది ఒక ఎక్స్ప్రెషన్ తీసుకున్నాం. సో ఈ ఎక్స్ప్రెషన్ ఎప్పుడు మనం ఇది రైట్ సైడు ఇది లెఫ్ట్ సైడు, ఇది రైట్ సైడ్ కదా. సో ఈ డైరెక్షన్ మనం రీడ్ చేయకూడదు, ఈ డైరెక్షన్లో మనం రీడ్ చేయాలి ఏ నుండి. ఓకేనా, ఫస్ట్ లెఫ్ట్ టు రైట్ని రీడ్ చేయాలి. నెక్స్ట్ ఇఫ్ ది రీడింగ్ సింబల్ ఈజ్ ఆపరెండ్ దెన్ పుష్ ఇట్ ఇన్ టు ది స్టాక్. మనం ప్రీవియస్ క్లాస్లో ఇక్కడ ఏ ఉంది కదా, అంటే కన్వర్షన్ చేసేటప్పుడు ఇది అవుట్పుట్లో డైరెక్ట్గా ప్రింట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం వాల్యూ ఉండేటప్పుడు వాల్యూ ఉన్నది అనుకోండి 5 + 3. సో అక్కడ ఆపరెంట్ అనేది ఎవల్యూట్ చేసినట్టు. సో ఎవల్యూట్ చేసినట్టు అయితే ఆ వాల్యూ ఎప్పుడు మనం స్టాక్లోని ఇన్సర్ట్ చేస్తాం. ఓకేనా, అది డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇఫ్ ది రీడింగ్ సింబల్ ఈజ్ ఆపరేటర్, అంటే రీడింగ్ సింబల్ అనేది ఆపరేటర్ అయినట్టయితే, అంటే ప్లస్ కానీ మైనస్ కానీ యాస్ట్రిక్ కానీ డివిజన్ కానీ డివైడ్ కానీ, సో ఇలాంటి ఏ ఆపరేటర్స్ యూజ్ చేసినా దెన్ పెర్ఫామ్ 2 పాప్ ఆపరేషన్స్ అండ్ స్టోర్ ది 2 పాప్డ్ ఆపరెంట్స్. సో అప్పుడు మనం పెర్ఫామ్ చేయాలి. మనం స్టార్టింగ్ ఇనిషియల్లో స్టాక్లోని వాల్యూస్ని ఇన్సర్ట్ చేసాం కదా, ఇక్కడ చూడండి వాల్యూస్ని ఇన్సర్ట్ చేసాం 5, నెక్స్ట్ 5, 3 అని. సో ఫస్ట్ మనం ఆపరెంట్స్ని అంటే వాల్యూస్ని ఇన్సర్ట్ చేయాలి, తర్వాత వచ్చిన ఆపరేటర్ యూజ్ చేసి దాన్ని పెర్ఫామ్ చేయాలి. పెర్ఫామ్ వచ్చిన దాన్ని మనం ఫైనల్గా అవుట్పుట్ అనేది ఈ స్టాక్లో ప్లేస్ చేయాలి. ఓకేనా, అది చెప్తుంది ఇక్కడ. నెక్స్ట్ దెన్ పెర్ఫామ్ రీడింగ్ సింబల్ ఆపరేషన్ యూజింగ్ ఆపరెంట్ 1 అండ్ ఆపరెంట్ 2 అండ్ పుష్ ది రిజల్ట్ బ్యాక్ టు ది స్టాక్. ఆపరెంట్ చేసిన తర్వాత మనం ఇక్కడ రిజల్ట్ని స్టాక్లో ప్లేస్ చేస్తాం. నెక్స్ట్ ఫైనల్ పెర్ఫామ్ ఏ పాప్ ఆపరేషన్ అండ్ డిస్ప్లే ది పాప్డ్ వాల్యూ అండ్ ఫైనల్ రిజల్ట్. ఫైనల్గా మనం స్టాక్లో ప్లేస్ చేసిన రిజల్ట్ ఉంది కదా, చూడండి ఇక్కడ 48 అని ఉంది కదా. సో రిజల్ట్ ఎప్పుడైతే వచ్చిందో దాన్ని మళ్ళీ ఎలిమెంట్ని పాప్ చేస్తాం, అంటే రిమూవ్ చేస్తాం స్టాక్ నుండి ఇక్కడ. సో ఇదనమాట, ఇది ఎగ్జాంపుల్ ఆఫ్ ఎవల్యూషన్ ఆఫ్ పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్స్. కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటాను. థ్యాంక్ యూ.